జనగామ జిల్లా దేవరుప్పుల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్లా సుందర రామరెడ్డి మాట్లాడుతూ తరావత్ తండా పరిధిలో పంటలు నీళ్లు లేక పూర్తిగా ఎండిపోయి ఆర్థికంగా నష్టపోయారని తెలుసుకొని నిన్న మాజీ సీఎం కేసీఆర్ అక్కడికి వచ్చి రైతులకు ధైర్యం చెప్పి వారికి భరోసా ఇచ్చారని, ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అవగాహన చేసి మాట్లాడడం సిగ్గుచేటని, రైతులకు నీళ్లు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, 20 రోజుల ముందే అక్కడ 4 బోర్లు వేయగా ఒక్క చుక్క నీరు కూడా రాలేదని, కేసీఆర్ వస్తుందని ప్రెస్ మీట్లు పెట్టి ఆయన వేషధారణపై అవహేళన చేసి మాట్లాడడం నీతి మాలిన పనని విమర్శించారు. ఇన్ని ఎకరాలకు నీళ్ళు అందించగలని చెప్తాం అనుకున్నాం, అది కూడా లేదు. ఆ లెక్కలు కూడా మీ దగ్గర లేవు. టోటల్గా నియోజకవర్గానికి ఎన్ని ఎకరాలు ఎండిపోయినా లెక్కలు కూడా మీ దగ్గర లేవు. ఇంత అవగాహన లేకుండా కాదు, అధికారులు కాదు, వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోమ్మా. ఇప్పటికైనా దయచేసి నువ్వు మాట్లాడే పదాలు కానీ మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి మాట్లాడుతావు. బీజేపీ కాంగ్రెస్ పూర్తని ఒకసారి అంటావు. రాజకీయాలకి గెలిచినావు, ప్రజల ఓట్లు వేస్తే గెలిచినావు. కొంత టైం ఇవ్వాలో కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు. పొద్దున్న లేస్తే దయాకర్ రావు అనే పేరు లేకుండా నీకు నిద్ర పడుకుంటలేరు, ఇంకోటి చేస్తారు. దయాకర్ రావు గారిని తిరస్కరించలేదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.